విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, ప్రైవేటైజేషన్ జరుగుద్ది అని ఒక స్టీల్ ప్లాంట్ తిరిగి రివైవ్ చేసి దానికి 11,000 కోట్లు మనకి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. డబ్బుమయం ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. 60,000 ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి దీనివల్ల. ఇది అబద్ధం. ఇప్పుడు అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ ముందుకెళ్తుందో లేదో అనుకున్న పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్లు కేటాయించడం జరిగింది. नूतन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम. అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ ముందుకెళ్తుందో లేదో అనుకున్న పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్లు కేటాయించడం జరిగింది. డబ్బుమయం ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇలాంటి ఇది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది, మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అండగా నిలబడుతుందని చెప్పడానికి ఇవి బలమైన తార్కాణాలు, బలమైన నిదర్శనం. డబ్బుమయం ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని